నమస్తే, నేను మీ షాహిదా. ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు ఉద్దేశం ప్రజల్లో క్షయవ్యాధి అంటే టీబీ గురించి అవగాహన పెంచడం, ముందుగా గుర్తించి సరైన చికిత్స అందించడమే. ఈ సందర్భంలో మనతో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సురేంద్ర గారు ఉన్నారు. ఆయన్ని పలకరిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి, మీకు ఫస్ట్ ముందుగా ప్రైమ్ 9కి స్వాగతం సార్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ చెప్పండి, అసలు టీబీ అంటే ఏంటి? అంటే టీబీ అనేది తెలుగులో క్షయవ్యాధి అని అంటాము. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, మైకోబ్యాక్టీరియల్ ట్యూబర్కులోసిస్ అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులకు వస్తుంది. ఇది రెండు రకాలు, ఒకటి పల్మనరీ టీబీ, ఊపిరితిత్తుల టీబీ, అండ్ ఇతర అవయవాల టీబీ అని అంటాము. సుమారుగా 80% మందికి ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షను, ఇతర అవయవాలకు కూడా రావచ్చు. టీబీ ఎలా వస్తుందని మనం ఎలా గుర్తించాలి? గుర్తించాక ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు. అసలు క్షయ అంటే క్షీణించేదని ఎవరికైనా కానీ స్టాండర్డ్ డెఫినేషన్ ఉంది. క్షయవ్యాధిని మనం ఒక వ్యక్తిలో ఈ లక్షణాలు ఉంటే సస్పెక్ట్ చేయాలి. ఫస్ట్ 2 వారాల కంటే ఎక్కువ దగ్గు, సాయంత్రం పూట జ్వరం రావడం, బరువు తక్కువ అవడం, నీరసంగా ఉండడం, అలసట. ఇవి ప్రధానంగా దగ్గు 2 వారాల కంటే ఎక్కువ ఉంది అనుకోండి, తెమ్మడతో కూడిన దగ్గు 2 వారాల కంటే ఎక్కువ ఉంది, సాయంత్రం పూట జ్వరం వస్తుంది, బరువు తగ్గుతుంది, అలసటగా నీరసంగా ఉంది అంటే ఖచ్చితంగా టీబీ వ్యాధి పరీక్ష చేసుకోవాలి. సో ఇవన్నీ లక్షణాలు. ఓకే. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? టీబీ వ్యాధి ట్రీట్మెంట్ అనేది యూజువల్గా ఇది కణాల లోపల ఉంటుంది, శరీరం లోపల ఉంటుంది. కాబట్టి మనము ట్రీట్మెంట్ అనేది మామూలు ఇన్ఫెక్షన్ ఏదైనా కానీ 7 to 14 days అలా యాంటీబయాటిక్ తీసుకుంటాం కదా. ఈ వ్యాధిలో మాత్రం ఎక్కువ రోజులు తీసుకుంటాం. ఊపిరితిత్తుల టీబీ, సింపుల్ టీబీ అనుకోండి, 6 నెలల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఎక్స్ట్రా పల్మనరీ 18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు తీసుకుంటాం. కానీ పూర్తికాలం ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ప్రధానమైనది. సో అంటే ఒక డాట్స్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ థెరపీ, గవర్నమెంట్ ఉచితంగా మందులు ఇస్తుంది. ట్రీట్మెంట్ కాంప్లికేటెడ్ కాదు. ఇందులో వ్యాధి నిర్ధారణ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయము. వ్యాధి నిర్ధారణ తర్వాత మందులు రెగ్యులర్గా క్రమం తప్పకుండా వాడడం అనేది చాలా ప్రధానమైనది. మందులు క్రమం తప్పకుండా వాడకపోతే చాలా ప్రమాదం పొంచి ఉంది మనకి. ఓకే సార్, అయితే కొంతమంది టీబీకి ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేసిన కొన్ని రోజులకు ఆపేస్తారు. ఇది ఎంతవరకు ప్రమాదకరం? అసలు ఫస్ట్ టీబీ వ్యాధి అనేది ప్రమాదకరమైనది కాదు. టీబీ వ్యాధి మందులు మానేయడం అనేది ప్రమాదకరం. ఎందుకంటే మనకి తెలుసు, చాలామందికి సహజంగా అది పెద్ద తప్పు అనిపించదు మనకి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మందులు రాస్తారు, 7 రోజులు వేసుకొని 10 days వేసుకోండి అంటాము. మనం 2-3 రోజులు మిస్ చేసేస్తుంటాం. కానీ ఇది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్, ఒక 6 months వాడాల్సి ఉంటుంది రెగ్యులర్గా, క్రమం తప్పకుండా. సో 1-2 రోజులు మర్చిపోవడం అనేది జరగచ్చు. కానీ ఏం జరుగుతుందంటే 2 వారాలు వాడిన తర్వాత వ్యాధి లక్షణాలన్నీ చాలా వరకు తగ్గిపోతాయి. వ్యాధి తీవ్రత తక్కువ అవుతుంది, జ్వరం తక్కువ అవుతుంది, ఆకలేస్తుంది, దగ్గు తక్కువ అవుతుంది. 2 వారాల తర్వాత ఈ రోగి నుంచి ఇంకొక రోగికి టీబీ బ్యాక్టీరియా కూడా ట్రాన్స్మిట్ కాదు, స్ప్రెడ్ కాదు. సో వీళ్ళు కొంచెం బాగయ్యామనే భావంతో ఇంకోటి ఏ మందు వేసుకున్నా కూడా కొంత వామిటింగ్ ఫీలింగ్ అలా ఉంటుంది, చిన్న ఉంటాయి. ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ప్రతి ట్యాబ్లెట్స్కి చిన్నగా చిన్న ఫీలింగ్, ఇండైజెషను, కడుపు ఉబ్బరం లాగా అట్లా అనిపించినప్పుడు వీళ్ళు ఎందుకులే అని చెప్పి మానేస్తారు. అది చాలా ప్రమాదకరం. దానివల్లనే మందులకి లొంగని టీబీ తయారవుతుంది. యూజువల్గా మనం క్రమం తప్పకుండా ఒక 6 నెలలు మందులు వాడుకుంటే 100కు 100% నయమైపోయే వ్యాధి మనం క్రమం తప్పకుండా మందులు వేసుకోకపోవడం వల్ల, మధ్యలో ట్రీట్మెంట్ స్టాప్ చేయడం వల్ల మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటే అనేక మందులు వాడినా కూడా లొంగని టీబీ తయారవుతుంది. అది చాలా ప్రమాదకరం. దానివల్లనే మరణాల సంఖ్య పెరుగుతుంది. దానివల్లనే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది వ్యాధి. ఓకే. సో ట్రీట్మెంట్ అనేది క్రమం తప్పకుండా వాడాలి. వాడడం అనేది ఒక రకంగా చెప్పాలంటే అది నేరం. మందులు మానేయడం అనేది నేరం. ఎందుకోసం అంటే ఒక టీబీ పేషెంటు వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల కనీసం 15 మందికి ఇంకొకరికి ఇస్తారు టీబీ. అది సంక్రమిస్తుంది. ఒక రోగి నుంచి కనీసం 15 మందికి వెళ్తుంది. సో ప్రతి సెకండ్కి ఒకరికి మనకు టీబీ వస్తుంది. ప్రతి 2 నిమిషాలకి ఒకరు టీబీ కారణంగా మరణిస్తున్నారు. ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయే ఫస్ట్ టాప్ 10 వ్యాధుల్లో ట్యూబర్కులోసిస్ ఒకటి.
ప్రపంచవ్యాప్తంగా రోజులో సుమారుగా 3,000 మంది టీబీతో చనిపోతున్నారు ఒక్క రోజులో 3,000 మంది చనిపోతున్నారు టీబీ వలన. ఎంత దారుణమైన పరిస్థితి కదా. సో దీనికోసం మనకి అవగాహన పెంచడం చాలా చాలా అవసరం. సో చెప్పండి, ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం కదా, ఎన్ని రోజులు పడుతుందంటారు ఒక ట్రీట్మెంట్, అండ్ ఇది పూర్తిగా నయం అవుతుందా? సింపుల్ ట్యూబర్క్లోసిస్ 100% నయం అవుతుంది 6 నెలలు క్రమం తప్పకుండా మందులు వాడుకుంటే. అది పల్మనరీ టీబీ 6 నెలల కోర్సు, ఊపిరితిత్తుల క్షయ వ్యాధి 6 నెలల కోర్సు 100% నయం అవుతుంది. ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అండ్ ఎండిఆర్ టీబీ అంటే మందులకు లొంగని టీబీగా తయారైనప్పుడు కూడా మనం క్రమం తప్పకుండా 18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు మందులు వాడుకుంటే 100% తగ్గిపోతుంది. ఇందులో ఏ అనుమానం లేదు. సో మంచి ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్గా మందులు వాడితే 100% తగ్గిపోతుంది. క్రమం తప్పకుండా సరైన మోతాదులో మందులు వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. క్రమం తప్పకుండా సరైన మోతాదుల్లో మందులు వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, టీబీలో యూజువల్గా 5% పిల్లలు కూడా ఉంటారు, పీడియాట్రిక్ పాపులేషన్ ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టుగా గవర్నమెంట్ డోసేజెస్ బ్యాండ్స్ ఉంటాయి, కలర్ కోడింగ్తో పాటు ట్యాబ్లెట్స్ వచ్చినాయి అన్నట్టు. సో బరువుకు తగ్గట్టుగా క్రమం తప్పకుండా మందులు వాడాలి. బరువుకు తగ్గట్టుగా క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఊపిరితిత్తులు అయితే 6 నెలలు, ఎక్స్ట్రా పల్మనరీ అయితే 18 నెలల నుంచి 2 సంవత్సరాలు. 100% తక్కువ అవుతుంది. 100% తక్కువ అవుతుంది. ఎందుకంటే చాలామంది రోగుల్ని చాలామంది డాక్టర్లు ట్రీట్ చేస్తుంటారు కదా, ప్రతి ఒక్కరికి పర్సనల్ అనుభవం ఏంటంటే టీబీ మందులు స్టార్ట్ చేసినాము, పేషెంట్ సీరియస్ అయింది అనే ఎక్కడ కనిపించదు. టీబీ మందులు మానేయడం వల్లనే ప్రమాదం వస్తుంది. సో టీబీ మందులు మానేయడం అతి ప్రమాదకరం, చాలా పెద్ద ప్రమాదం అది. ఓకే, అది పల్మనరీ టీబీ కాస్త ఎక్స్ట్రా పల్మనరీగా మారిందంటే ఇంకా చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే ఇంకొక ప్రముఖమైన విషయము, అది ఏ అవయవం కన్నా వెళ్ళచ్చు. బోన్కి వెళ్ళచ్చు, స్కిన్కి వెళ్ళచ్చు, స్పైన్కి వెళ్ళచ్చు, గర్భాశయంకి వెళ్ళచ్చు, పేగులకి వెళ్ళచ్చు. గర్భాశయ టీబీ అనేది పిల్లలు పుట్టకపోవడానికి, ఇన్ఫర్టిలిటీకి, పిల్లలు కలగకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, ఒక ప్రధాన కారణంగా ఉంది ఇప్పుడు. సో పిల్లలు కలగని వాళ్ళకి టీబీ టెస్ట్ కూడా చేసుకుంటారు. గర్భాశయంలో ఏదైనా టీబీ ఇన్ఫెక్షన్ ఉందా అని గర్భాశయంలో టీబీ ఉంటే పిల్లలు కలగడం అనేది చాలా ఇబ్బందికరం. సో అలా ఇదంతా కూడా మ్యాన్మేడ్ డిసాస్టర్, అంటే స్వయంకృత అపరాధం, మనం చేసుకుంటున్నది. ఎలా చెప్పగలం ఇది అంటే, సుమారుగా 195 దేశాలు ఉన్నాయి. అందులో 50% టీబీ కేసులు ఒక 8 దేశాల్లో మాత్రమే ఉన్నాయి. 8 దేశాల్లో మాత్రమే 50%. ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ టీబీ కేసులు ఉంటే అందులో మన కంట్రీలో సుమారుగా 2.55 మిలియన్ కేసెస్ ఉన్నాయి. అంటే 26% కేసులు మన దేశంలోనే ఉన్నాయి. ఇండియా, పాకిస్తాను, సౌత్ ఆఫ్రికా, ఫిలిప్పైన్స్, నేపాల్, ఇట్లా మన చుట్టుపక్కల ఈ దేశాల్లో 50% కేసులు ఉన్నాయి ప్రపంచంలో. డెవలప్డ్ నేషన్స్లో చాలా వరకు టీబీ కేసెస్ బాగా తక్కువ. అందుకోసం అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 2014లో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత డిసెంబర్ 31 రోజున ఒక రెజల్యూషన్ తీసుకున్నారు. టీబీ ముక్త భారత్ 2030కి టీబీ ముక్త భారత్, టీబీ హరేగా దేశ్ జీతేగా అనే నినాదంతో చాలా ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటికీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. మందులు వాడుకుండే వాళ్ళకి నెల నెలకు కావాల్సిన పోషకాలకు సంబంధించిన డబ్బులు పంపిణీ చేస్తున్నారు. నిక్షయ్ భారత్ అనే కాన్సెప్ట్ తీసుకొని, అంటే టీబీ వ్యాధి నిర్ధారించినందుకు ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా పేషెంట్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తే వాళ్ళకు కూడా మానిటరీ బెనిఫిట్ ఉంది. అంటే చాలా చిన్న విషయమే, కాకపోతే ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో. అంటే ప్రధానమంత్రి గారు పర్సనల్గా తీసుకున్న ప్రోగ్రామ్ ఇది. అండ్ ఇంతకుముందు రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఉండేది. అంటే టీబీ వ్యాధిని మనం కంట్రోల్ చేయాలనే ప్రోగ్రామ్ ఉండేది. కానీ ఆ ప్రోగ్రామ్ పేరు మార్చారు 2015లో, నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. అంటే ఈ దేశం నుంచి టీబీని బయట తరిమేయాలి, అంటే అంతం చేయాలి, టీబీని అంతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి చాలా ప్రయత్నం చేస్తుంది. అంతకుముందు టీబీ వ్యాధి నిర్ధారణ కోసం టెస్టులు చాలా కాస్ట్లీ ఉండేటివి. అవన్నిటిని కూడా చాలా సింప్లిఫై చేస్తారు. మార్చి 24th డేనే ప్రపంచ టీబీ నివారణ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు? ప్రతి 7 మరణాలలో ప్రపంచవ్యాప్తంగా ఒకరు ఈ క్షయవ్యాధితో చనిపోయేవాళ్ళు. ప్రతి 7గురిలో ఒకరు చనిపోయేవాళ్ళు.
1882 కంటే ముందు ఎందుకు చనిపోతున్నారో తెలియదు. ఒకరు బరువు తక్కువ అవుతారు, జ్వరం వస్తుంటుంది, ఏం మందులు ఇచ్చినా పని చేయదు, చనిపోతారు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతారు ఫస్ట్, ఆ పక్కింటి వాళ్ళు చనిపోతారు, ఆ ఊర్లో సగం మంది చనిపోతుంటారు. కానీ అసలు ఇది రీజన్ తెలియదు. ఇది జన్యుపరమైనదని అందరూ నమ్మారు, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతున్నారు కాబట్టి. ఫ్యామిలీ ఇది అంటువ్యాధి కాబట్టి తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, సో చుట్టుపక్కల ఒకే హ్యాబిటేషన్లో ఒకే ఇంట్లో ఒకే రూమ్లో ఉండే వాళ్ళకి తొందరగా వచ్చేది కాబట్టి అలా చనిపోయేవాళ్ళు. మనకు తెలియదు ఆ విషయం. సో ఇది జన్యుపరమైన వ్యాధి అని అనుకునేవాళ్ళు. జన్యుపరమైన వ్యాధికి ట్రీట్మెంట్ అవకాశమే లేదు, చాలా కష్టం ఉంటుంది. కరెక్ట్. సో దీనికి ట్రీట్మెంట్ లేని వ్యాధి. అలా ప్రతి 7గురిలో ఒకరు చనిపోతున్నారు. ఇలా అయితే ప్రపంచం అంతమైపోతుంది, మానవ జాతి మొత్తం అంతమైపోతుంది. అలాంటి టైంలో జర్మనీ సైంటిస్ట్ రాబర్ట్ కోచ్ అనే ఆయన 1882లో మార్చి 24 రోజున ఈ ట్యూబర్క్లోసిస్ అనే వ్యాధికి కారణము ఇన్ఫెక్షను, ఇది జెనెటిక్ డిసీజ్ కాదు, అది మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే వ్యాధి వలన వస్తుంది. అది బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ. ఆయనకి 1905లో నోబెల్ పురస్కారం ఇచ్చారు ఇందుకోసం. అది మన లేకపోతే అసలు టీబీ కారణం తెలియకపోతే ఈ పాటికి మనుషులందరూ ఉండింటామో ఏమో తెలియదు మనకు అసలు. సో తర్వాత యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ డెవలప్ అయింది. సో ట్రీట్మెంట్ వల్ల 100% నయమయ్యే పరిస్థితి ఉంది ఈరోజు. ఓకే సార్, ఇప్పుడు టీబీ నిర్ధారణ జరిగిన తర్వాత ఇప్పుడు ఒక ఇంట్లో ఒకళ్ళు ఉంటారు, సో వేరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు. సో ఒకళ్ళకి వచ్చిందనుకోండి, వేరే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? టీబీ మామూలుగా ఎలా స్ప్రెడ్ అవుతుందంటే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా, ఒక తుంపర్ల ద్వారా వెళ్తుంది. మనం టచ్ చేయడం వల్ల కానీ కలిసి భోంచేయడం వల్ల కానీ అట్లా ఏం రాదు. సో దీనికి యూజువల్గా ఒక రోగి ఉన్నాడు, ఆ రోగికి టీబీ మందులు ఈరోజు స్టార్ట్ చేస్తే 2 వారాలు క్రమం తప్పకుండా వాడితే 2 వారాల తర్వాత ఈయనలో ఉన్న బ్యాక్టీరియా లోడ్ బాగా తగ్గిపోతుంది. ఈ రోగి నుంచి మిగిలిన వాళ్ళకి రాదు. 2 వారాల వరకు జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే ఈయన మాస్క్ పెట్టుకోవాలి. ఈరోజు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఖచ్చితంగా కఫ్ మాస్క్ పెట్టుకోవాలి. తుమ్మినప్పుడు దగ్గినప్పుడు మిగిలిన వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా చూడాలి, జాగ్రత్త తీసుకోవాలి. టీబీ రోగి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఒక 2 వారాలు జాగ్రత్త తీసుకోవాలి. 2 వారాలు తర్వాత అతని నుంచి రాదు. ఓకే, అట్లా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. సో టీబీకి ఏమైనా ప్రత్యేకమైన పరీక్షలు ఉన్నాయా? ఈ పరీక్షలు చేస్తే, ఈ టెస్టులు చేస్తేనే మనకి తెలుస్తాయా? ఇన్ని రోజులు టీబీలో మనకి వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వ్యాధి నిర్ధారణ అనేది ఒక ప్రధానమైన సమస్యగా ఉండేది. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల చాలా మంచి పరీక్షలు వచ్చాయి. ఒకప్పుడు 2 వారాలు పట్టేది టీబీ వ్యాధి నిర్ధారణ. 2 వారాల నుంచి 6 వారాలు, అంటే స్ఫుటం తీసుకొని తెమ్మడ తీసుకొని ల్యాబ్కి పంపిస్తే కల్చర్ చేయడానికి, లిక్విడ్ కల్చర్ చేయడం కోసం 2 వారాల నుంచి 6 వారాలు పట్టేది. సో మైక్రోస్కోప్లో చూడడం అనేది ఎక్స్పర్టైజ్ ఉండాలి, టైం కన్జ్యూమింగ్ అలా ఉండేది. ఇప్పుడు 2 గంటల్లో రిపోర్ట్ వస్తుంది. ఏమని, టీబీ ఉందా లేదా వస్తుంది. ఆ టీబీ మల్టీడ్రగ్ రెసిస్టెన్స్ టీబీనా కాదా, అందులో రిఫాంపిసిన్ ఒక మందు వాడుతూ ఉంటాం. ఆ రిఫాంపిసిన్కి రెసిస్టెన్స్ ఉంటే యూజువల్గా మల్టీడ్రగ్ రెసిస్టెన్స్ కేటగిరీకి వెళ్తుంది. ఆ రిఫాంపిసిన్కి రెసిస్టెన్స్ ఉందా లేదా అంటే మందు పనిచేస్తుందా లేదా అనేది కూడా 2 అవర్స్లో తెలిసిపోతుంది. ఓకే, ఇది బయట ఒకప్పుడు 8,000 నుంచి 15,000 వరకు ఉండేది. సో 2015 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన అతి గొప్ప పని ఏంటంటే అన్ని టీబీ యూనిట్స్లోన ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈరోజు మార్నింగ్ తెమ్మడ ఇస్తాం, 2 అవర్స్లో రిపోర్ట్ వచ్చేస్తుంది. మందులు కూడా అప్పుడే ఇచ్చేస్తారు. సో మనం చేయాల్సిందంత ఏంటంటే మనకి టీబీ వ్యాధి లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కో, డిస్ట్రిక్ట్ టీబీ సెంటర్కో ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఒక్కటే మనం చేయాల్సింది. తర్వాత అన్నీ వాళ్ళు చూసుకుంటారు, టెస్ట్ చేస్తారు, వ్యాధి నిర్ధారణ చేసి దానికి తగిన మందులు ఇస్తారు, ఆశా వర్కర్ని మనకి ఎవరినొకరిని అటాచ్ చేస్తారు, సో మానిటర్ చేస్తారు వాళ్ళు. సో ఈ టెక్నాలజీ వల్ల కూడా మనకి చాలా ఉపయోగం. దాన్ని న్యూక్లిక్ యాసిడ్ యాంప్లికేషన్ టెస్ట్, CBNAT అంటారు, కార్ట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లికేషన్. సో మనకి తెలుసో తెలియకో ఈ కాలంలో చాలామంది సిగరెట్ స్మోక్ చేస్తూ ఉంటారు, చాలామంది చేస్తుంటారు. అయితే సిగరెట్ స్మోకింగ్ వల్ల టీబీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఇందాక టీబీ వచ్చేదంటే మనం అనుకున్నాం కదా, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సిగరెట్ స్మోకింగ్ అనేది ఓవరాల్ హెల్త్ని ఖరాబ్ చేస్తుంది, నాశనం చేస్తుంది మన ఆరోగ్యాన్ని, అందులో ఊపిరితిత్తుల్ని ఖరాబ్ చేస్తుంది. సో టీబీ ఇన్ఫెక్షన్ అనేది ఇండియాలో సుమారుగా 40% మెంబర్స్కి ఉంటుంది.
మనకి టీబీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, కానీ టీబీ డిసీజ్గా ఎప్పుడు మారుతుంది? వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు. ఈ అధికంగా స్మోకింగ్ చేసేవాళ్ళు, డయాబెటీస్ పేషెంట్స్, షుగర్ కంట్రోల్లో లేకపోతే, క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు, ఇంకా వాతావరణ కాలుష్యం ఉన్న ప్రదేశాల్లో సిలికోసిస్ అట్లాంటి వ్యాధులు ఉంటాయి. అలాంటి వాటి వలన ఊపిరితిత్తులు వీక్ అయినప్పుడు టీబీ ఇన్ఫెక్షన్ అనేది వ్యాధిగా మారుతుంది. సో స్మోకింగ్ అనేది చాలా ప్రమాదకరం, టీబీ ఇన్ఫెక్షన్ని వ్యాధిగా మారుస్తుంది. అట్ ద సేమ్ టైం దీంతో పాటు హెచ్ఐవి పేషెంట్స్, ఇమ్యూనో కాంప్రమైజ్ అనుకున్నాం కదా, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు హెచ్ఐవి ఒకటి. అసలు ఈ హెచ్ఐవి అనేది లేకపోతే టీబీని మనకి ఇప్పటికి అంతం చేసి ఉండేవాళ్ళం. ఈ హెచ్ఐవి టీబీ రెండు, ఒకటి వైరస్ బ్యాక్టీరియా కలిసి ప్రయాణం చేస్తున్నాయి. యూజువల్గా హెచ్ఐవి వాళ్ళకి ఎండిఆర్ టీబీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ. సో హెచ్ఐవి పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం హెచ్ఐవి పేషెంట్స్ కొంచెం టీబీ వ్యాధి లక్షణాలు కొద్దిగా అనుమానం వచ్చినా ఇమీడియట్గా టెస్ట్ చేసుకోవాలా, మందులు వాడాలి. ముఖ్యంగా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అంటే ఎండిఆర్ టీబీ అనేది ఉంటుంది కదా, ఇది అంటే ఏంటి సార్? దీని ప్రభావం ఎంత ఉంటుంది? మామూలు టీబీ అనేది సాధారణంగా వాడే మందులు వాడితే తగ్గిపోతుంది. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే మల్టీ అంటే చాలా అని. యూజువల్గా ఇందులో కోర్సులో మనకి 6 డ్రగ్స్ ఉంటాయి, అందులో 2 మందుల కంటే ఎక్కువ మందులకి రెసిస్టెన్స్, యూజువల్గా ఐసోనేజెడ్ రిఫాంపిసిన్ మెడిసిన్స్, ఇవి రెండింటికి కానీ రెసిస్టెన్స్ ఉందంటే ఎండిఆర్ టీబీ అంటాం. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటే మందులకి లొంగనది టీబీ అని చెప్పి. ఇది ఎలా డెవలప్ అయిందంటే కేవలం కోర్సుని రెగ్యులర్గా వాడకుండా మధ్యలో మానేయడం వల్ల. ఓకే, ఇప్పుడు బ్యాక్టీరియాకి మనం ఇవ్వాల్సినంత డోస్ మెడిసిన్ ఇవ్వకుండా, తగినంత డ్యూరేషన్ ఇవ్వకుండా మధ్యలో ఆపేయడం వల్ల అది మందులకు లొంగకుండా తయారైపోయింది. అది రూపాంతరం చెందుతుంది. సో కొంతవరకు దాన్ని డిస్టర్బ్ చేసి అట్లా పూర్తిగా చంపేయకుండా, పూర్తిగా శరీరంలో నుంచి ఎరాడికేట్ చేయకుండా మనం మధ్యలోనే వదిలేయడం వల్ల నెక్స్ట్ టైం మళ్ళీ ఆ మందులు స్టార్ట్ చేస్తే అది లొంగట్లేదు, ఆ మందులు పనిచేస్తలేవు. ఆ మందులకి లొంగకుండా ఉండే జీన్ దాని లోపల తయారవుతుంది, అది తనని తాను రూపాంతరం చెందుతుంది. మళ్ళీ ఆ రోగి నుంచి ఇంకొకరికి టీబీ వచ్చేది మామూలు టీబీ రాదు, ఎండిఆర్ టీబీ వస్తుంది, చెందిన టీబీ వస్తుంది. అది చాలా ప్రమాదకరం అవుతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడు 100 మందికి ఎండిఆర్ టీబీ ఉంటే అందులో మనం 40% వాళ్ళకే పిక్ చేయగలుగుతున్నాం, 60% అలానే ఉండిపోతుంది, లేటెంట్ టీబీగా ఉంటుంది. అదెంత ప్రమాదకరం, అది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో ఒక టీబీ పేషెంట్ ఒక 15 మెంబర్స్ కన్నా ఇస్తారని చెప్పుకున్నాం కదా. సో అట్లా 15 అట్లా మల్టిపుల్ అవ్వకుండా పోతే ఇంకా ప్రపంచం అంతా టీబీతో నిండిపోతుంది. సో అది చాలా, సో అన్నిటికంటే ప్రమాదకరం మందులు మానేయడం అనేది. సో ఎండిఆర్ టీబీకి కూడా మంచి మందులు ఉన్నాయి. ఇంతకుముందు ఇంజెక్షన్స్ అవసరం అయ్యేది, ఖచ్చితంగా ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళు, బాగా పెయిన్ అనిపించేది పేషెంట్స్కి, నరకం అనిపించేది, మందులు మధ్యలో మానేసేవాళ్ళు. ఇప్పుడు ఓరల్ డ్రగ్స్ చాలా మంచి మందులు వచ్చాయి నోటి ద్వారా తీసుకోవడానికి, ఎండిఆర్ కూడా. సో ఎండిఆర్ టీబీ వచ్చినా కూడా భయపడకుండా క్రమం తప్పకుండా మందులు వాడితే ఎండిఆర్ టీబీని కూడా జయించవచ్చు. ఎండిఆర్ టీబీని జయించి జీవితంలో చాలా ఉన్నత పదవులకు వెళ్ళిన వాళ్ళు, ఉన్నత శిఖరాలు అధిరోహించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చరిత్రలో మనకు తీసుకుంటే ఈ టీబీ కారణంగానే కమలా నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, మన గ్రేట్ సైంటిస్ట్ మ్యాథ్స్ జీనియస్ శ్రీనివాస రామానుజన్, ఆయన వీళ్ళందరూ కూడా టీబీ కారణంగానే చనిపోయారు. అమితాబ్ బచ్చన్ గారు టీబీ వచ్చింది, టీబీ మందులు క్రమం తప్పకుండా వాడారు, బాగా అయ్యారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆయన అంత సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని చెప్పి. సో క్రమం తప్పకుండా మందులు వాడితే టీబీని జయించవచ్చు అనేదానికి అమితాబ్ బచ్చన్ గారు ఒక ఎగ్జాంపుల్. చరిత్రలో చాలామంది గొప్ప వాళ్ళని మనం టీబీ కారణంగా కోల్పోయాం. ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ క్రమం తప్పకుండా వాడితే ఖచ్చితంగా మనం బాగా అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు టీబీకి ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా? ఇప్పుడు ముందే రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా, సో ఏమైనా వ్యాక్సిన్స్ ఉంటే చెప్పండి. పుట్టినప్పుడు బేబీకి మనం బీసీజీ వ్యాక్సిన్ ఇస్తాం, అది టీబీ వ్యాధి నిర్ధారణ కోసం. సో కాంప్లికేటెడ్ కాకుండా టీబీ వ్యాధి ఎండిఆర్గా కాకుండా ఇతర శరీర అవయవాలకు పోకుండా ఉండడానికి అది సహాయం చేస్తుంది. ఖచ్చితంగా పుట్టిన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అన్ని వ్యాక్సిన్స్ కూడా ఫ్రీగా ఇస్తుంది. అందులో పుట్టిన వితిన్ యూజువల్గా 24 అవర్స్లో అట్లా 2 వీక్స్ లోపల బీసీజీ వ్యాక్సిన్ ఇస్తాము, అది అందరికీ వేయించాలి. బీసీజీ వ్యాక్సిన్ అనేది కాంప్లికేషన్ టీబీ రాకుండా ఉండడం కోసం. ఓకే, సో టీబీ వచ్చిన ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో మీ హాస్పిటల్లో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో
నేను ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేస్తాను, అమృత చిల్డ్రన్స్ హాస్పిటల్ సిరిసిల్లలో, హిమాంశి చిల్డ్రన్స్ హాస్పిటల్ సిరిసిల్లలో. యూజువల్గా టీబీ వ్యాధి లక్షణాలు ఉంటే ఇప్పుడు బయటకి ల్యాబులు పంపించడం కానీ ఖర్చుతో కూడుకున్న విషయం అవసరం లేదు అసలు. ప్రైవేట్ సెటప్ కానీ గవర్నమెంట్ సెటప్ కానీ ఇమ్మీడియట్గా తెమ్మడి పరీక్ష రాసి గవర్నమెంట్లో టీబీ ఆఫీసర్ ఉంటారు, ప్రతి డిస్టిక్కి ఒక టీబీ ఆఫీసర్ ఉంటాడు, నోడల్ ఆఫీసర్, ఆయనకు ఫోన్ చేసి చెప్తాము. చాలా చిన్న పని, ఆధార్ కార్డు తీసుకెళ్తే తెమ్మడి పరీక్ష చేస్తారు, 2 గంటల్లో రిపోర్ట్ వస్తుంది, గవర్నమెంట్లోనే మందులు ఇస్తారు, రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండమని చెప్తాము. ఏదైనా అవసరమైనప్పుడు మమ్మల్ని సంప్రదించమని చెప్తాము. సో గవర్నమెంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ సదుపాయాలని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. బయట 8,000 నుంచి 15,000 టెస్ట్ని గవర్నమెంట్ ఉచితంగా అందిస్తుంది. సో మేము ఒక్కటేంటంటే ఈ కౌన్సిలింగ్ పార్ట్లో మా రోల్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ మేము గవర్నమెంట్ దగ్గర చేయించుకోమని చెప్తున్నాం. కౌన్సిలింగ్ పార్ట్ ఏదన్నా మధ్యలో వాళ్ళకి చాలామంది అనుమానం వచ్చి అంటే బాగా అయిపోయాం కదా అని చెప్పి టీబీ మందులు మానేస్తుంటారు, అది చాలా ప్రమాదకరంగా మారుతుంది ఆ విషయం. సో టీబీ వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆహార నియమాలు ఎలా ఉండొచ్చు? చాలా మంచి ప్రశ్న అడిగారు. మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, కంపల్సరీ రోజు ఎగ్ తీసుకోవాలి, చిరుధాన్యాలు తీసుకోవాలి. యూజువల్గా ఆయిల్ ఫుడ్, నాన్ వెజ్, జంక్ ఫుడ్ ఇలాంటివి ఎవరైనా అవాయిడ్ చేయాలి. సో టీబీ వాళ్ళు కూడా అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. ఇలాంటివి అనారోగ్యాన్ని ఇచ్చే ఫుడ్స్ అంటే వీళ్ళకి మామూలుగానే నాజే, వామిటింగ్ అలాంటివి ఉంటాయి, వామిటింగ్ ఫీలింగ్ ఉంటుంది. సో బయట ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అట్లాంటి తీసుకోకూడదు, బయట ఫుడ్స్ తీసుకోకూడదు, జంక్ ఫుడ్ లాంటివి కన్నా మంచి ఆహారం, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే సార్, ఓవరాల్గా మీరు టీబీ గురించి ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? అయితే యూజువల్గా 1882 మార్చ్ 24న టీబీ బ్యాక్టీరియా వల్ల వస్తుందని తెలుసుకున్న తర్వాత WHO టీబీ ప్రమాదాన్ని గుర్తించి ఎవ్రీ ఇయర్ టీబీకి సంబంధించి ఒక థీమ్ ఇస్తుంది మనకి. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030కి టీబీని అంతం చేయాలా ప్రపంచవ్యాప్తంగా, లేకపోతే టీబీ మనల్ని అంతం చేసే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో పనిచేస్తుంది. ఈ సంవత్సరం 2025 మార్చ్ 24 వరల్డ్ టీబీ డే థీమ్ ఏంటంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, మనం టీబీని అంతం చేయగలము. కమిట్, ఇన్వెస్ట్, డెలివర్, కట్టుబడండి, పెట్టుబడి పెట్టండి, సేవలు అందించండి అని ప్రపంచంలో ఉన్న ఫిలాంథ్రపిస్టులకి అందరికీ ఆర్థికంగా కూడా సపోర్ట్ అవసరం. చాలా పెద్ద పెద్ద టెస్టులని, టెక్నాలజీవి, ఇప్పుడు సిబినాట్ టెస్ట్ అనేది కార్ట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్, అది మామూలుగా అయితే కాస్ట్లీ టెస్ట్, కానీ దాన్ని ఫ్రీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. దీనికి బయట ఫైనాన్సర్ సపోర్ట్ కూడా అవసరం, ఇన్వెస్టర్ సపోర్ట్, ఫిలాంథ్రపిస్ట్ సపోర్ట్ అవసరం. సో ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 50% రోగులు మన 8 దేశాల్లోనే ఉన్నారు, మన చుట్టుపక్కల 8 దేశాల్లోనే. సో మెయిన్గా వీటి మీద ఫోకస్ చేసినా సరిపోతుంది, వీటికి సహాయం చేసి ఈ దేశాల్లో ఉన్న టీబీ రోగులకి వ్యాధి నిర్ధారణలో, ట్రీట్మెంట్లో కన్నా. సో మనం 2030కి టీబీని అంతం చేయాలని. 2015 నుంచి 2023 వరకు ప్రతి 1,00,000 మందిలో సుమారుగా 237 మంది టీబీ రోగులు ఉండేవాళ్ళు. ఇప్పుడు 2023లో 2015లో 1,00,000 మందిలో 237 మంది ఉండేవాళ్ళు మన దేశంలో. 2023కే అది 195కి వచ్చింది. దాన్ని మనం జీరో చేయాలి అనేది మన లక్ష్యం. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనేది. సో నేను ఒక్కటే చెప్పాలనుకున్నా, అసలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టీబీ వ్యాధి రావడం అనేది తప్పు కాదు, అది ఇన్ఫెక్షను, ఎవరికైనా రావచ్చు, పేదవాళ్ళకి రావచ్చు, ధనికులకు రావచ్చు, డాక్టర్కి రావచ్చు. ప్రధానంగా డాక్టర్లకు ఎక్కువ వస్తుంది, ఎందుకంటే పేషెంట్తో చాలా క్లోజ్ కాంటాక్ట్ ఉంటాం. సో పల్మనాలజీ వాళ్ళకైతే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా రావచ్చు, రావడము అనేది ఎవరికైనా జరగచ్చు. వచ్చిన తర్వాత వ్యాధి నిర్ధారణ తొందరగా చేసుకొని క్రమం తప్పకుండా తగిన మోతాదులో మందులు వేసుకుంటే టీబీ వ్యాధిని జయించవచ్చు. క్రమం తప్పకుండా మందులు వేసుకోకుండా కారణం ఏదన్నా అవ్వచ్చు, మధ్యలో మానేస్తే అది ఆత్మహత్య సదృశ్యం. మనం సూసైడ్ చేసుకున్నంత సమానం. మనం సూసైడ్ చేసుకోవడం కాకుండా ఇంకొక 15 మందిని మనం చంపుతాం. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మాకు పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా, ఇప్పుడు నేను పీడియాట్రిషియన్ని, ఒక తల్లి బిడ్డను తీసుకొని వచ్చింది, బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేదు, ఎందుకని అడిగినాను. తల్లిపాలు ఇస్తలేరు, కారణం ఏంటి అని అడిగాను వాళ్ళ రిలేటివ్స్ని కన్నా. తల్లికి టీబీ వచ్చింది, సో బిడ్డకు వస్తుందేమో అని చెప్పి ఇవ్వనిస్తలేరు, తల్లికి ఇవ్వాలన్నా ఇవ్వనిస్తలేరు. అలాంటి అపోహలు మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తల్లికి టీబీ ఉంటే బిడ్డకి పాలు ఇవ్వచ్చు, మాస్క్ పెట్టుకొని ఇవ్వాలి.
కొంచెం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు బిడ్డ మొహం మీద పడకుండా తల పక్కకు తిప్పుకొని ఇవ్వాలి. చిన్న చిన్న విషయాలు అవన్నీ కూడా. ఆ జాగ్రత్త తీసుకొని ఇవ్వచ్చు. సో తల్లికి టీబీ ఉన్నా కూడా బిడ్డకి పాలు ఇవ్వచ్చు. 2 వారాల తర్వాత తల్లి నుంచి బిడ్డకి టీబీ రాదు. తల్లి నుంచి ఎవరికి కూడా టీబీ రాదు. ఎందుకంటే 2 వారాలు టీబీ మందులు వాడితే మన నుంచి ఇంకొకరికి టీబీ రాకుండా అయిపోతుంది, బ్యాక్టీరియల్ లోడ్ తగ్గిపోతుంది. అది చిన్న విషయం. నాకు నిజంగా జరిగిన సంఘటన ఇది. తల్లికి అలా చేయడం వల్ల బిడ్డ చాలా బరువు తగ్గిపోయింది. తల్లికి సూయిసైడల్ థాట్స్ వచ్చినాయి. అసలు బిడ్డకి పాలు ఇవ్వలేకపోతుంది, ప్లస్ ఆమె మందులు వేసుకొని నీరసిస్తుందని. కూర్చొని రిపీటెడ్గా 2-3 సార్లు కౌన్సిల్ చేయడం వల్ల ఆమె మందులు వాడింది, నయమైంది, మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది, మళ్ళీ ఇంకొక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆరోగ్యంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మా హాస్పిటల్కి రెగ్యులర్గా వస్తారు. అంటే ఇలాంటివి మేము రోజు కొన్ని వందలు చూస్తాం. అంటే ఒక ఉదాహరణ చెప్పిన. ఎందుకంటే టీబీ వచ్చిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే టీబీ రోగి ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయాలా, వాళ్ళతో కలిసి కూర్చోవచ్చు, తినచ్చు. దానివల్ల తినడం వల్ల, కలిసి భోంచేయడం వల్ల అట్లేం రాదు. ఇప్పుడు కరోనా లాంటిది, కోల్డ్ లాంటిది, జలుబు కూడా ఒకరి నుంచి దగ్గరగా ఉంటే వస్తుంది. సో అలాంటిదే ఇది కూడా. కాకపోతే మందులు స్టార్ట్ చేసిన తర్వాత తగ్గిపోతుంది, ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కూడా తగ్గిపోతుంది. కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో టీబీ రోగిని ప్రభుత్వము అన్ని రకాలుగా ఆదుకుంటుంది. మనం కుటుంబ సభ్యులుగా, చుట్టుపక్కల సమాజం అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఆ వివక్ష, ఏదో క్షయవ్యాధి వస్తుందంటే వాళ్ళని తక్కువగా చూడడము, ఊరి నుంచి బయట వెలేసినట్టు చూడడము, అట్లా చేయకూడదు. అది తప్పు. సో చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ టైం ఇచ్చేందుకు చాలా ధన్యవాదాలు సురేంద్ర సార్. డాక్టర్ సురేంద్ర గారు ఈ కీలకమైన సమాచారం అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. టీబీ గురించి ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, దీన్ని పూర్తిగా నిర్మూలించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన విషయాలు, విశ్లేషణల కోసం తెలుసుకోవడానికి మీ ప్రైమ్ 9ని చూస్తూనే ఉండండి. ప్రైమ్ 9 నిజం, ఇదే మా ఇజం.